రాహుల్ మాటే వేదవాకు, ఎవరేమనుకున్నా పట్టించుకునే లేదంటుండ్రు రేవంత్ రెడ్డి సార్. నేను తాను చెప్పిందే చేస్తా, ఎన్ని కష్టాలు వచ్చినా భరిస్తా. రాహుల్ గాంధీకి నాకు అసలు ఇది గ్యాప్ ఉన్న ముచ్చట మొత్తం అబద్ధం, ఇదంతా లేనిపోని గుండాలు నా మీద ఎత్తేస్తారు. కానీ రాహుల్ గాంధీ ఏం చెప్పిండో గదే చేస్తా అని అంటుండు. ఆయన అదే మాట అంటాడు. ఇప్పుడు ఈ తీర్మానం వల్లనే గదే మాట అంటాడు. ఈయన ఏమేమో మరి కాంగ్రెస్ పార్టీనే ఉన్నాం, ఇది గుండాలు ఎత్తేస్తారు మా పార్టీ మీద అని వాళ్ళని అడిగితే రాహుల్ గాంధీకి సమాధానం చెప్తాను నేను. అప్పటిదాకా నేను చెప్పే కాలం లేదు, ఎందుకంటే ఆయన ఏం చెప్పిండో గదే చేస్తున్నా అంటాడు. మరి ఇద్దరికి ఏం చెప్పిండు? ఊళ్ళో జనాలు ఏమనుకుంటారంటే ఇద్దరు రాహుల్ గాంధీ మాట చెప్తారు, కానీ మరి రాహుల్ గాంధీ ఏం చెప్పిండంటే ఈ దేశంలో ఉన్న బీసీలందరికీ న్యాయం జరగాలని చెప్పిండట. ఈయన ఇప్పుడు గదే పని చేస్తున్నారు. రాంగ ఇక నాకు తెలిసి అంటే ఇక ఒప్పు ఏమంటారుగా చెప్పకనే చెప్పినట్టు చెప్తున్నాడు ముచ్చట. ఇక ఏం లేదు, ఈసారి బీసీలదే రాజ్యం. ఇక నేనే లాస్ట్ ముఖ్యమంత్రిని, ఇక నాతో పాటు ఆఖరి అవుతట్టుంది పడ, ఇక ఎట్లా చేసి వచ్చేసారి మాత్రం బీసీ అవుతట్టుండు అని ఇక రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్తున్నా. అక్కడక్కడ దాదాపుగా నేను మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూసిరుగా, రాహుల్ గాంధీ ఏ చెప్తే అదే చేస్తా, నేను అంతిమంగా మంచి ముఖ్యమంత్రి లెక్క దిగిపోతా అంతే. ఎవరి దగ్గర నేను మాట తెచ్చుకోను, నేను నికాస్ అయిన కార్యకర్త లెక్క, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క పనిచేస్తున్నా, నా పని నన్ను చేసుకొని నన్ను గెలకకూర చెప్తుండు ముచ్చట. తీర్మానం మళ్ళీ ఏమంటాడు, నేను నిజాయితీ అడుగుతున్నా, నా వాట నాకు ఎంత కావాలో నా వాట నాకు తెలిసి చెప్పాలంతే మీరు ముచ్చట. కానీ మీరు ఇళ్ళ ఉండి గిట్టేట మాట్లాడుతారంటే నేను ఎట్ట మాట్లాడేది ఏం కథ. ఇప్పుడు ఏది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారికే మా పెద్ద లీడర్ ఎట్ట చెప్తే గట్టినే చేస్తావా, ఇద్దరు పుత్రులు చెప్పకాడకు ముచ్చట అయితే వచ్చింది. కానీ ఇక ప్రధానమంత్రి నేనైతే ఏం తిట్టలేదు, నన్ను ఏమనలేదు, ఆయన పదవి నేను కించపరచలేదు, ఏం బాగాలేదు. చిత్తశుద్ధి ఉంటే కులగణన చేయాలంటారు. నిజంగా కూడా రేవంత్ సారు కులగణన ఇప్పుడు దాదాపుగా ఎన్ని రోజుల నుంచి అంటారు కదా, నిజంగా కూడా దాంట్లో చాలా అవకతవకలే జరిగింది. మీరు మళ్ళీ ఇప్పుడు ఏది రీసర్వే పెట్టిరు కదా, నిజంగా కూడా అది మెచ్చుకోదగ్గ ముచ్చటే. ఈసారన్నా ఓ ప్రజలారా, మొన్న లాస్ట్ టైము సరే కొన్ని పళ్ళ మీద ఉన్నోళ్ళు లేకపోతే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చెప్పలే కదా, చెప్పే ప్రయత్నం చేయరి. అట్నే మీరు కూడా రేవంత్ సర్కారు అక్కడ బస్సుల మీద కానీ లేకపోతే రోడ్ల పాయింట్ బోర్డులు పెడతారు కదా, దానికి ఇప్పటికే బొచ్చరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట ప్రభుత్వం సంబంధించిన పథకాల గురించి అడ్వర్టైజ్ చేసేటివి. మీరు కూడా కులగణలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా కానీ కులగణలో పాల్గొనాలని ఆ పేపర్ స్టేట్మెంట్లు కానీ లేకపోతే రోడ్ల పాయింట్ ఏంది ఫ్లెక్సీ బోర్డులు కానీ టీవీలలో యాడ్లు కానీ ఇవి వేయించే ఉపాయం చేయరి. ప్రజల పైసలే జవరికి ఏం పెడతారు, కానీ జనాలకు అవగాహన కలవాలి. కొంతమంది ఏమంటారంటే ఇది కులగణలో పాల్గొనుకున్నా కానీ నువ్వు ఓళ్ళు చెప్పినవి ఏమంటారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి ఏమంటాడు అంటే ఆయన పాల్గొనుకున్నా కానీ ఇక ఇంత పొడుగు మాట్లాడుతుంటాడు ముచ్చట. ఆయన మన కులగణన చేస్తే అలా ఆయన ఆదిరే వేసుకోలేదు, అలా ఆయన పేరు రాపించుకోలేదు, ఆయన ఇంట్లో లోన్లు రాపించుకోలేదు. కానీ మళ్ళీ పైన అంటాడు బీసీలకు న్యాయం కావాలి, 42% రిజర్వేషన్ కావాలి, అది కావాలి ఇది కావాలని ఊరికనే చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఏదన్నా ఒకటి చెప్పాలి, ఉత్తగూసి పాడేది తినకూడదు పీకెట్టం పడుతుంది, ఎంతో కొంత అరగాలని అప్పుడు ఇప్పుడు ఎలబెడుతుంటాడు ముచ్చట. దయచేసి ప్రజలారా, ఇప్పుడు రీసర్వే అయితే మొదలైంది, ఇవాళ నుంచి మొదలైంది అనుకుంటా. ఇక ఇవాళ నుంచి మరి 2 రోజులు దాకా ఉంటుందో. కానీ కులగణన ప్రతి ఒక్కరు పాల్గొనేటట్టు ఉపాయం చేయాలి. అంటే ప్రతి ఒక్కరు అంటే మనం చెప్పిన వాళ్ళు కాదు, చెప్పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ పాల్గొనేరి. ఇక రేవంత్ రెడ్డి పటేల్ అయితే సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క, ఇక నాతోటి ఆఖరి అయిపోతుంది, ఇక వచ్చేసారి మొత్తం బీసీ అని అంటుండు. ఇక ఉంటాం మరి, ఇక రానున్న రోజులు మొత్తం బహుజన రాజ్యం వస్తట్టుంది. ఓకే, ముందుగా అడ్వాన్స్ ఏమంటారు శుభాకాంక్షలు బహుజనులు అందరికీ. రైట్.